ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గౌతమ్ గారు, నేను మీ పక్కనే ఉన్నాను అహల్య గారు. నేను మీకేమీ కానివ్వను. మీకేమీ కాకుండా నేను చూసుకుంటాను. మీరు ప్రశాంతంగా హాయిగా నిద్రపోండి. హలో లవర్ బాయ్, ఏంటి నిద్రపోతున్న నీ లవర్కి మెలకుగా ఉండి ధైర్యం చెప్తున్నావా? తను నా లవర్ ఏంటి? తనను నువ్వు లవ్ చేస్తున్నావు కదా, తను నీ ప్రాణం కదా. అహల్య నా బాధ్యత, అంతకు మించి మా మధ్యలో ఏమీ లేదు. అలా అని నిన్ను నువ్వు మోసం చేసుకోకు బ్రో. తనని నువ్వు లవ్ చేస్తున్నావు. నువ్వు ఎంతగా లవ్ చేస్తున్నావంటే నీకు నీ ప్రాణం కంటే తను నీకు ఎక్కువ అన్నట్టుగా. అదేం లేదు, నీ మనసులో ఏముందో నీ అంతరాత్మని నాకు తెలీదా? నువ్వు ఎప్పుడూ అహల్య ప్రేమలో పడిపోయావు. తనని ప్రాణంగా ప్రేమిస్తున్నావు, నాకు తెలుసు. తనకి నాకు మధ్య స్నేహం తప్ప ప్రేమ లేదు. ఆహా, ప్రేమ లేదు అని ఎలా అంటావు బ్రో? మొదటిసారి నువ్వు అహల్య మెళ్ళలో బాధ్యతతో తాడికట్టు ఉండొచ్చు, కానీ రెండోసారి తన మీద ప్రేమతో కట్టావు. నీ మనసు తన మనసుతో ముడిపడ్డాకే 3 ముళ్ళు వేసి 7 అడుగులు వేసావు. కాశ్మీర్లో జరిగిన మా పెళ్లి ఎవరూ చూడలేదని అందరూ చూస్తుండగా మళ్ళీ తన మెళ్ళలో మంగళసూత్రం కట్టాను. లేదు, ఆ పెళ్లి పేరుతో నువ్వు అహల్యని ఎంతగా ప్రేమిస్తున్నావో అందరికీ తెలిసేలా చేసావు. ఆ క్షణం నుంచి మనస వాచ కర్మణ నువ్వు అహల్యని ప్రేమిస్తున్నావు. అందుకే తను నీకు ప్రాణం అనుకుంటున్నావు. అందుకే సత్య తనని ఎత్తుకుపోతుంటే నువ్వు అంతలా రియాక్ట్ అయ్యావు. అందుకే నువ్వు తనని బతికించుకోవడం కోసం ఇంతలా ఆరాటపడ్డావు. అసలు తను లేకపోతే నువ్వు బతకలేని స్థాయికి వచ్చావు. అక్కడ తన ప్రాణం పోతే నీ ప్రాణం పోతుంది. దాన్నే ప్రేమ అంటారు.